పరిపాలనా విధానం. హర్షుడి పరిపాలనా విధానాన్ని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్న గ్రంథాలలో మొట్టమొదటిది హర్ష చరిత్ర. హర్ష చరిత్రని ఎవరు రచించారంటే బాణుడు అనే ఆయన ఆస్థాన కవి రచించాడు హర్ష చరిత్రని. అదేవిధంగా రెండవ గ్రంథం సియుకి. ఇది ఎవరు రచించారంటే హుయాన్ సాంగ్ అనే చైనా యాత్రికుడి ఆస్థానానికి వచ్చాడు. ఆయన రచించిన రెండవ గ్రంథం హుయాన్ సాంగ్ రచించిన గ్రంథం సియుకి. సో ఈ రెండు గ్రంథాల ద్వారా హర్షుడి పరిపాలన గురించి మనం తెలుసుకోవచ్చు. సో టోటల్ గా చూస్తే హర్షుడి పరిపాలన మొత్తం కూడా గుప్తుల పరిపాలనా విధానాన్ని కొనసాగించాడు కొన్ని మార్పులు చేర్పులతోటి. సో హర్షుడి పరిపాలన పరంగా వంశపారంపర్యమైన రాజరిక విధానాన్నే కొనసాగించాడు. దీని ప్రకారం రాజు అనేవాడు దైవాంశ సంభూతుడిగా వాళ్ళు భావించడం జరిగింది. అందుకు ఉదాహరణగా మనం ఏం చెప్పాల్సి వస్తుందంటే హర్షదేవ అనే పేరు గల నాణాలను ముద్రించాడు హర్షుడి కాలంలో. ఈ హర్షదేవ అనే పేరును బట్టి రాజు దైవాంశ సంభూత సిద్ధాంతాన్ని వీళ్ళు కంటిన్యూ చేసి చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మరి సర్వాధికారి పరిపాలనలో చక్రవర్తే కాబట్టి, రాజే సర్వాధికారి కాబట్టి అతనికి పరిపాలనలో సహకరించడానికి మంత్రి పరిషత్తు లేదా మంత్రి మండలి ఖచ్చితంగా ఉంటుంది. ఆ మంత్రి పరిషత్తు లేదా మంత్రి మండలిలో కొందరు కీలకమైన మంత్రులు లేదా అధికారులు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో ఒక్కొక్కరి గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మహాసంధి విగ్రహాధీకృత అనేవాడు ఏం చేసేవాడంటే యుద్ధ వ్యవహారాలు చూసుకునేవాడు. రెండో వాడు రాజస్థానీయ ఏం చూసుకునేవాడంటే విదేశీ వ్యవహారాలు చూసుకునేవాడు. సో మూడో వాడు మహాబలాధీకృత ఎవరంటే సేనాధిపతి. నాలుగో వాడు ఎవరంటే భాండాగారాధీకృత ఎవరంటే కోశాధికారి. నెక్స్ట్ ఐదో వాడు అక్షపాతలిక ఎవరంటే ఇతను పత్రాల సంరక్షకుడు. ఆరో అతను ఎవరంటే మహాప్రతిహర రాజాంతపుర వ్యవహారాలు చూసుకునేవాడు మహాప్రతిహర. కూటక ఏడోవాడు. కూటక ఎవరంటే న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తిగా మనం కూటకను చెప్పవచ్చు. నెక్స్ట్ మహాదండనాయక ఎవరంటే పోలీసు అధికారి, పోలీసు విధులు నిర్వహించేవాడు మహాదండనాయక. నెక్స్ట్ ఆయుక్తుక భోగక, వీళ్ళు ఎవరంటే పన్నులు వసూలు చేయువారు. నెక్స్ట్ ఎవరంటే సర్వకట ఎవరంటే గూఢాచారి అధిపతి. నెక్స్ట్ ఎవరంటే దివిరపతి ఎవరంటే ప్రధాన గుమస్తా దివిరపతి. ఇగో ఈ 11 మంది మంత్రులు లేదా అధికారులతోటి అర్జునుడు అనేవాడు పరిపాలనని కొనసాగించడం జరిగింది. ఈ మంత్రుల నియామకం గాని, వీళ్ళ జీతభత్యాలు గాని, వీళ్ళ వ్యవహారాలు గాని మొత్తం కూడా రాజు ఆధీనంలో ఉంటాయి. వీళ్ళకి సాధ్యమైన